సో ఓకే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు నా ఛానల్ అయితే. సో ఓకే, మనం ఈరోజు మళ్ళీ చేస్తున్నాం. ఏంటంటే మనం మళ్ళీ అది చేస్తున్నాం గాయస్. ఏంటంటే కాస్ట్ అంటే ఏంటి, వుడ్ కట్ చేయడానికి వెళ్ళాలి మనం. ఈరోజు అయితే అదే వుడ్ కట్ చేయడమే పని. ఓకే, సో నేనైతే ఆడుతున్నాను. స్టిక్స్ అర్జెంట్ ఒక కార్బిక్ యాక్స్ చేసుకోవాలి, ఎందుకంటే యాక్స్ది బాగోలేదు, డ్యూరబిలిటీ అయిపోద్ది. మీకు ఒక్కటి చెప్పాలి గైస్. సో చెప్పినట్లు చెప్పేద్దాం. సో బెడ్లు కూడా చాలా స్టోర్ చేయాలి మనకి. ఇప్పుడు స్టిక్స్ చేయడానికి కావాలి, దాన్ని ఇవన్నీ వెళ్ళిపోవాలి లోపలికి. సో మీట్ వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ కావాలి, బట్ మనకి తెలుసు కదా మ్యూజిక్ రాదని. సో ఓకే, సో దీంతో వెళ్ళి స్టిక్స్ చేసుకుందాం. ఓకే, కొన్ని చాలు ఎక్కువ మన మొహాలకి, నా మొహానికి. సో 2 యాక్స్ చేసుకున్నాం, ఎందుకంటే డ్యూరబిలిటీ అయిపోవచ్చు అని. అంటే 2 stacks ఆఫ్ వుడ్ అండ్ దెన్ బెడ్ తీసుకుని వెళ్ళాలి ఫస్ట్. సో 2 బెడ్స్. సో మన బిల్డింగ్ చూడండి ఇలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్స్ పెట్టి ఇక్కడ ఇలా ఒక వే చేస్తాను. సో అంతా అక్కడ పెట్టాను మిడిల్ పాయింట్స్. సో కొన్ని మిడిల్ పాయింట్స్ చేసి దాని కావాలి. సో మనం వెళ్ళి వుడ్ కలెక్ట్ చేద్దాం. పదా పరుగులిది బైరవ. వైట్ వుడ్ కూడా కావాలి, వైట్ వుడ్ కూడా కలెక్ట్ చేస్తాను ఈరోజు. ఎన్ని కావాలి అన్ని వుడ్ మనం కలెక్ట్ చేస్తాం ఈరోజు. అయినా ఆడబుద్ది అవ్వట్లా మాత్రం, బట్ ఏం చేస్తాం, అన్నీ అనుకునేట్లు జరగాలి. సో ఓకే, సో ఆ ల్యామస్ గేర్ని చంపేద్దాం కాసేపు. ఇట్లా సో షిప్స్ని చంపుతుంది, ఎందుకు నువ్వులు కావాలి నాకు. సో వీటి కూడా కావాలి చూసారా. సో దీన్ని కూడా చంపేద్దాం. కొన్ని ఫుడ్ కూడా కావాలి నాకు మధ్యలో. సో ఒక్కటి ఇచ్చింది, అది నా కర్మ కాకపోతే అనవసరంగా చంపాను లేదు. ఒక్కటి ఇచ్చింది మనకే చంపాను. డర్టీగా అది నా డ్యూరబిలిటీ అయిపోతుంది. ఎందుకు చేత మళ్ళీ నా డ్యూరబిలిటీ వేస్ట్. అయినా గాయస్ మనకి ఇది కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చాలా కష్టం. సో ఒకవైపు గేమ్ ఆడాలి, ఇంకోవైపు నా ఫేస్ కనిపించాలి. అందుకే ఫేస్ క్యామ్ యూట్యూబ్ వీడియోస్ వద్దాను. సో ఈ వైట్ వుడ్ కూడా కలెక్ట్ చేయాలి కాబట్టి వైట్ వుడ్ కూడా తీద్దాం. పోయినసారి 64 వుడ్ కలెక్ట్ అయింది, బట్ అప్పటికి నాకు ఇప్పుడు తెలీదు. యూట్యూబ్ వీడియో చేయాలనుకున్నప్పుడే డిలీట్ చేశాను, ఎందుకంటే కొన్ని అనుకునే కారణాలతో. సో దీన్ని కూడా కలెక్ట్ చేద్దాం. చాలా వుడ్, బ్రౌన్ వుడ్ దొరకట్లేదు. ఈ వైటే కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది వైట్ వుడ్. ఎందుకులే బ్రౌన్ వుడ్ కనిపించట్లా. ఫేస్ క్యామ్ వీడియో కోసం చాలా కష్టపడాలి, అన్నీ అనుకున్నట్లు జరగవు కదా. ఇది కూడా అనుకున్నాను. సో సాప్లింగ్స్ అని నేను ఆడతాను కొన్ని రోజులు ఆడతా. ఒక యాపిల్ ఇచ్చాడు. సో యాపిల్తో మన ఆకలిని తీసుకుంటాం. ఓకే అయిపోయింది ఆకలే. సో ఫుడ్ గివ్స్ డాక్టర్ అవే, యాపిల్ ఇస్ డాక్టర్ అవే. సో సో వన వల్లప్ప ఆకలి తిరుగు చెల్లప్ప, తిరుగు తిరుగు తిరుగమ్మ తిరిగాలి
భయపడినప్పుడు మోస్ట్ ఆఫ్ ఇంట్లోనే ఉండాలి, బయట తిరగకూడదంట. అని వాళ్ళ ఏం తెలియదు మనకి. సో ఓకే 64 కరెక్ట్ అయింది. 64 ఓకే నైట్ అయిపోతుంది. వన్ ఆఫ్ ది వెదర్లో ఇలా ఉంటాయి. సో నా బిల్డింగ్ వచ్చి చాలా హైట్ ఉండదు. షిప్స్ అనే హౌస్కి అవుతాయి ఇక్కడ చూసాను. సో కొన్ని ప్రెజర్ ప్లేట్స్ కూడా తెచ్చుకున్నాను, వైట్ కలర్వి. ఓకే సో గాయస్ చాలా వుడ్ మనకి పడుతుంది మన బేస్కి. సో ఎన్వాలిటీ కంప్లీట్ అయింది. సో స్లీప్ పడకుండా సో ఫస్ట్ అక్కడ కూడా వెళ్ళిపోయిందా సరే నైట్ అయిపోయింది. సో కాసేపు అయితే మీకు టైం ల్యాప్స్ కానీ ఏం ఉండవు. సో ఓకే గైస్, సో కాసేపు మీకు వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా. ఓకే any money for I together for man. సో ఓకే ఎందుకు సరే కాసేపు వీడియో ఆఫ్ చేసేద్దాం. సో ఓకేనా గాయస్, నేను కెమెరా ఆఫ్ చేశాను ఎందుకంటే నాకు తెలుసు కదా ఎవరికంటే. సో వెళ్ళి వుడ్ కలెక్ట్ చేద్దాం ఇంకా. సో ఈ వుడ్ మనకు సరిపోదు. ఓకే సో మనకి ఇంత వుడ్ సరిపోదు ఓకేనా గాయస్, దీనంత కాస్ట్లో కూడా అయినా చాలా స్టాక్స్ కావాలి నాకు వుడ్. ఓకేనా గాయస్, మోస్ట్ ఆఫ్ ఫుడ్ వచ్చి నాకు 500 నుంచి కావాలి. అంటే ఇప్పుడు ఇంకో స్టాక్ కలెక్ట్ చేద్దాం వెళ్ళి. సో డ్యూరబిలిటీ అయిపోయినా అవ్వకపోయినా పట్టుకుని వెళ్దాం. ఒక బెడ్, సో బెడ్ చేతిని తీసుకున్నాము అండ్ ఒక స్పాట్ కూడా. ఇక్కడ ఉన్న ఈ వుడ్ది స్టిక్స్ చేసేద్దాం. అయినా మనకి లాస్ట్ టైం చూసినప్పుడు 1 స్టిక్ ఉందనే, 1 స్టిక్ అండి 5 స్టిక్స్ ఉన్నాయా. ఒక స్వాట్ చాలు. సో అంత ఎక్కువ నేను పట్టుకున్నాను వెళ్ళను. కార్బిక్ స్టోన్ ఏంటిది, ఏంటి గ్లిచ్. సో ఈ మంగస్ గని చంపేద్దాం అంటే ఫస్ట్ వీటిని రియాక్ట్ అవుతాం. థ్యాంక్స్ మంగస్ గారు. అండ్ బతికిన వాళ్ళు వేరే వాళ్ళందరినీ చంపాలి.
వైట్ సాప్లింగ్స్ పడుతున్నాయి, సాప్లింగ్స్ కాస్త వీటిని కూడా చంపుదాం. రెసిపీ కావాలి మనకు. సో సాప్లింగ్స్ అన్నీ ఇక్కడ కలెక్ట్ అవ్వాలి. ఓకే, ఏమన్నా యాపిల్స్ ఇవి. ఈ లెదర్ ఎందుకు? లెదర్ ప్లేస్లో ఇది పడదాం. చేతిలో ఏది కనిపించు. సో సౌండ్స్ వినిపిస్తే బ్లేర్ చేయండి. మన కోసం మన స్టిక్ ఇచ్చాడు బాబాయ్. ఒక బాబాయ్ బ్రేక్ అయిపోయింది. ఎందుకు నా వుడ్ వేస్ట్, నా వుడ్ వేస్ట్. Saplings, white saplings. సో జంగిల్కి వెళ్ళిపోతాను ఎందుకంటే డిజిక్ కనిపిస్తుంది కదా. వుడ్ అనేది హైట్ ఉంది, వుడ్ బ్రేక్ చేద్దాం చాలా వరకు. నా వేస్ట్ నా చెప్పానుగా మనకు వైట్ వుడ్ కూడా కావాలని చాలా వరకు. వుడ్ కూడా కలెక్ట్ చేయాలి. వైట్ వుడ్ అరుదు నిజంగా, బట్ మనకు మాత్రం బ్రౌన్ వుడ్ అరుదు అయిపోయింది. సో అదంతా వైట్ వుడ్ ఆ జంగిల్లో ఉన్నాయి. వైట్ వుడ్ దొరుకుతుంది కానీ బ్రౌన్ వుడ్ దొరకట్లా. ఇది బ్రౌనే, కన్ఫర్మ్ బ్రౌనే చెప్పండి. ఎందుకు నా చేతులు నాది యాక్స్ డ్యూరబిలిటీ చెప్పండి. 64 కలెక్ట్ అవ్వాలి. చాలా 2 స్టాక్స్ తీసుకుని వెళ్తున్నా. అది 2 స్టాక్స్ ఆఫ్ ది బ్రౌన్ వుడ్ అంటే చాలా ఎక్కువ అనుకోకూడదు. మనం హైఫై గేమర్స్ ఇలాంటి వాళ్ళకి అది తక్కువ, మనకి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ 10 ఎపిసోడ్స్ అయినాయి, అంతే కదా. అలా ఆఫ్లైన్లో వర్క్ చేస్తారు. నేను వర్క్ చేయలేను, ట్రైల్ అయిపోతుంది. ట్రైల్ కాబట్టి కొంతమంది మెయిన్ వచ్చి ట్రైల్ 1 డ్యూరబిలిటీ అయిపోతాయంటే ఉంటాయండి. కాబట్టి కొంతమంది వాయిసెస్ వినిపిస్తాయి, ఎందుకంటే చాలామంది పక్కనే చాలామంది ఉంటారు, వాయిసెస్ వస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే నా వాయిస్ కూడా రా చేసిన చాలామంది అడిగారు అన్న బ్యాక్గ్రౌండ్ వాయిస్. 48 saplings. చాలా సాప్లింగ్స్ కలెక్ట్ అవుతున్నాయి నా చేతిలోకి. లాస్ట్కి ఇన్ని సాప్లింగ్స్ మనకు దొరికినాయి.
వైట్ రూట్ కూడా కావాలి. నా డ్యూరబిలిటీ వేస్ట్ అని చెప్పద్దు. మనకి 64 కలెక్ట్ అయిపోయింది. ఉరుకు భయ్యా, మనోడు ఉరకట్లా. సో 1 సెకండ్ గాయస్. సో ఓకే, మీట్ తిన్నాం. ఓకే జరుగుతుంది. సో మీట్ వచ్చి స్పెషల్ కాస్ట్ కూడా చేసుకోవాలి. ఒక బెడ్ తీసుకోవాలి. బెడ్ ఇది ఎక్కడ పెట్టాను? బెడ్ని సేఫ్టీ బెడ్ వచ్చి రెడీ చేసుకుంటా. 3 వీలర్స్ ఉంది, బట్ అంతవరకు తప్పదు. సో ఐరన్ నాకు దూరంలో కనిపించింది. ఓకే, షవల్ ఏంటి ఎంతగానో స్టిక్స్ ఉన్నాయి మన దగ్గర. ఎంతగానం కాదు, చాలా తక్కువ ఉన్నాయి. 30 ఎక్కువ ఒకటి. సొక్క మిగిలినంత పెడతా. సో కాల్పిక్ స్టోన్ కూడా కావాలి నాకు. ఇవే ఇంపార్టెంట్. ఇక్కడ కనుక ఏ స్కెల్టన్ ఏదో బయట వచ్చినా ఈ 3 ఉన్నాయి కాబట్టి బతుకుతాం. సో అది ఇలా తిరిగినప్పుడు ఇలా వచ్చింది కదా. సో నాకు ఐడియా ఉంది, ఈ జంగిల్ ఉంది కదా గైస్, ఆ జంగిల్ అయినా అది జంగిల్ కాదు. సో ఇదంతా ప్లెయిన్ బేస్, ఇదంతా వైట్ ఫ్లవర్స్. బట్ నేను స్క్వాడ్ ఇక్కడ ఉండేది. జస్ట్ కోల్ కూడా ఉంది ఇక్కడ. సో వచ్చి తర్వాత కోల్ కలెక్ట్ చేద్దాం. ఇక్కడ అంతగానో కోల్ ఉంటే మనం తీసుకుందాం. ఇప్పుడేమో ఆప్స్ లేవుగా.
అక్కడ షుగర్ కేన్ ఉంది. షుగర్ కేన్ ద్వారా మనకి పేపర్ వస్తుంది. పేపర్ ద్వారా చాలా త్రీ ఇంకా చాలా శాండ్ ఉంది ఇక్కడ. పొద్దున్నే మెట్లు నడ్డాము. సో ఈ జంగిల్ పక్కనే మన హౌస్ ఉంటుంది. ఇక్కడ నుండి కనిపించేస్తున్నాం హౌస్. ఏకంగా ఇక్కడ నుండి కనిపించేస్తున్నాం అంటే హౌస్ కదా. సో ఇంకా మధ్యాహ్నం. సో ఈ శాండ్ అంతా ఐరన్ అంతా ఎందుకంటే ఎర్రలు చేసుకోవాలి. ఓకేనా. సో సడన్గా వస్తుంది సౌండ్. కింద తడక్కనింది. సో ఓకే. సో ఫైనాన్స్లో పడదాం. కోల్ ఉంది బట్ మా దగ్గర లేదు. బట్ ఇక్కడ కోల్ ఎక్కువ ఉండదు 39. సో వెళ్ళి షుగర్ కేన్. సో 47 కోల్. షుగర్ కేన్ కూడా కావాలి మనకి. ఓకే. ఈ బెడ్ ఉంది 47 కోల్ పెడదాం. వచ్చి షుగర్ కేన్ నుంచి పేపర్ కింద ఒక్కసారి ఐటమ్స్ అన్నీ అందులో వచ్చాయి. ఇదేంటిది? నాకు ఒకే డైమండ్ పేపర్తో యూజ్. ఒక పేపర్ ఒక పేపర్ ఏంటి కేక్ ఎలా చేయాలి? సో 3 వీట్, 2 షుగర్, ఒక ఎగ్, 3 మిల్క్ బకెట్స్. మన దగ్గర అంత ఐరన్ లేదు కానీ షుగర్ 2 షుగర్. ఇది కూడా షుగర్ కాదు, ఎందుకు వేస్ట్ మళ్ళీ కదా. షుగర్ బ్రెడ్ ఇది సైరన్ ఆగినది. మ్యాక్ అయిపోయింది ఉంటుంది. టాస్ట్ మిర్రర్ అని వచ్చి ఉండాలి. 8 మిర్రర్ ఎక్కువ, మరీ ఎక్కువ. ఇక్కడ యాక్స్తో కట్ చేద్దాం. వుడెన్ యాక్స్, క్వాలిటీ యాక్స్. ఇక్కడ ఇప్పుడు వాడిన యాక్స్ కూడా క్వాలిటీ యాక్స్. అది కూడా ఎఫిషియన్సీ అయిపోయింది. ఎఫిషియన్సీ స్పీడ్గా అయిపోతుంది. మన దగ్గర ఉన్నాయి. సో ఇది చాలు. ఇదే ఇక్కడ కూడా అంతే. ఇలా మిర్రర్ తీసుకుని వచ్చి అయినా టార్చెస్ అడ్డు వస్తాయి కానీ మనం కార్నర్స్ కాబట్టి బతికాం. ఏమైనా పెట్టాలి టార్చ్. సో 6 క్లాస్. ఓకే గాయస్. సో లాస్ట్కి లైట్గా కంప్లీట్ చేస్తున్నాను. ఓకే నైట్ అయిపోతుంది. ఇక్కడ కూడా పడతాను. సో ఈ మాత్రం ఎంతో కొంత కలెక్ట్ అయి ఉండాలి. సో ఓకేగా ఎంతో కొంత కలెక్ట్ అయి ఉండాలి. ఓకే. సో నేను చాప్ చేసిన టైంది అమ్మ.
సో ఇప్పుడు చూడండి మిర్రర్ ఎస్పీ కూడా వస్తుంది. అయ్యో ఎక్కడ పడతా అక్కడ పడుతుంది. అయ్యా గ్లాస్ అంతగానో వేస్ట్ చేసాము. చాలా పర్వాలా. ఓకే దెన్ ఇక్కడ బాగుంది. దెన్ ఫర్నాన్స్లో చాలా ఉంటుంది. 8 కావాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనకు వుడ్ సప్లై అవుతుంది. సో బెడ్ కూడా తీసుకున్నాం ఒకటి. చాలా ఓకే. సో దీని సెంటర్ ఏంటిది? సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే మనకి సెంటర్ వచ్చి ఇది. ఓకే ఇప్పుడు కార్బిక్ స్టోన్ ఉంది. ఐరన్ ఉంటాం. ఐరన్ వాల్యూబుల్. సో మోస్ట్ వాల్యూబుల్. దీన్ని కూడా తీసుకున్నాను. ఏంటి అంటే ఒక వుడెన్ పికెక్స్ కూడా తీసుకున్నాను. దేనికంటే అక్కడ కోల్ ఉందిగా, కాస్త శాండ్ పట్టుకున్నాను పైకి రా. ఇక్కడ okay, sand 20 collected, then mine for coal, then we mining coal. Okay, we mine it. Coal is very important for our resources. Then mine coal, take coal, then coal over to here, then full to full cover here. 1 2 3 4. Then the mining is over for this. Then do this way. So this way goes there. There is mirror. I need some mirror. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇలా చుట్టూరు తీసుకురావాలండి. ఆల్రెడీ పెట్టేసాను కదా, ఇక్కడ మనం ఇక్కడ ఇలా స్టాండ్ చేసుకుంటే చాలు. స్టాండ్ వచ్చి చేసుకుని రైన్ వచ్చి పడుతుంది. సో రైన్ వచ్చి పడుతుంది గైస్ ఇక్కడ నా ఊళ్ళో. అలా పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాం. ఇలా వచ్చింది ఈ వాన. నాకు పెట్టుకోవాలని తెచ్చింది. సో ఇది ఫస్ట్ సైడ్ అయిపోయింది. కింద పడిపోబడుతున్నాయి. కొన్ని ప్రెషర్ ప్లేట్స్ కూడా చేసుకున్నాం. ప్రెషర్ ప్లేట్స్ 2 4 ప్రెషర్ ప్లేట్స్. సో ప్రెషర్ ప్లేట్స్ 4. ఓకేనా గైస్, వెళ్ళడానికి రావడానికి ఉండాలి మీరు ఫస్ట్. సో భయంకరంగా పడుతున్నాం. సో 27 కలెక్ట్ అయింది. అది నేను కొన్ని శాండ్స్ని పెడదాం. శాండ్ అర్రీ కాస్ట్ ఎక్కడికి వెళ్ళాల్సింది. ఇక్కడ మాత్రం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ సో స్లీప్ వేసేద్దాం. ఎందుకంటే వాన పడుతున్నప్పుడు అలా చిరాకు వచ్చింది నాకు.
ఆగాలి గైస్. చూసారా వెదర్ ఎలా ఉంది? సో కాసేపు ఆగాం. కాసేపు ఆగాం. సో ఎప్పుడు వాన పడకూడదు అనుకుంటే అప్పుడు వాన పడుతుంది. సో వాన పడటం నేను చేయలేను. సో నాకు వాన అనేది నచ్చింది, మైన్క్రాఫ్ట్ వాన. సో అయినా మైన్క్రాఫ్ట్ ఎందుకు వాన? పడింది ప్రెజర్ ప్లేట్. నేను అవుట్ అవుతుంది. సో పైన మంది పడుతున్నట్టు పడుతున్నా. మనోడు మన క్యారెక్టర్ వచ్చి పొడుగుంది. సో పొడుగున్నాడు సారీ వడ్డీలా పెట్టాలి. ఇక్కడ బీఫ్ ఉంది. మనోడు పికిని తిన్నాడు. సో మళ్ళీ ఇంకా సో మన బేస్కి చాలా వుడ్ అయిపోతుంది. సో అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. సో 35. సో ఇక్కడితో ఇలా 2 వచ్చి ఇలా వుడ్ వస్తుంది. ఓకే గాలిలో ఎగురుండండి ఇక్కడికి. ట్రైలేని గాలిలో ఎగరాల్సింది. జాంబీస్ కూడా గాలిలో ఎగరాల్సింది. పెద్ద కెరెక్ట్ ఉంటుంది. అదేంటి 3 షీప్స్ వచ్చినాయి. సో చెప్పాను కదా ఇలా వచ్చి ఇక్కడ వుడ్ వచ్చిందని. సో చెప్పినట్లయితే చేస్తున్నా. సో మన బేస్కే సరిపోయింది ఇంత గానం. సో ఎందుకమ్మా మన బేస్ ఇలా ఉంది. సో వుడ్ అయిపోయింది గాయస్. వుడ్ కావాలి మళ్ళీ. వుడ్ కోసం వెతుక్కున్నా ఉంది కదా. ఏంటిది ప్రెజర్ ప్లేట్స్ కూడా నచ్చట్లేదు. వుడ్ ఇది బాబా ఎంతగానో వుడ్. మన ఇంకో స్టాక్ తెచ్చాను. ఓకే ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ. మళ్ళీ షెడ్. సో ఇలా ఉండదు మన బేస్ అన్నమాట. సో మన బేస్ ఇలా ఉంటుంది. సో ఇంత ఉంటుంది మన బేస్. ఇంత సౌండ్ అయినా సో ఇంత ఉండాలా. చాలా ఇదే ఎక్కువ, చాలా వరకు ఇదే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ క్యాలిక్యులేట్. అరే ప్రెజెంట్ రేట్ ఎంతసార్లు పట్టుకరయ్యా. సో అలా వెళ్దామని చేసాను. సో ఎప్పుడైతే ఇలా వెళ్తున్నానో పడట్లేదు కొంచెం చూడండి. సో ఎంత పడింది ఇది లెక్క పడదాం.
సో 3 స్టాక్స్తో పని అయింది, 2 స్టాక్స్ అయింది మనకి. ఓకే, సో మిర్రర్ ఎక్కువ లాగుతుంది, మిర్రర్ కావాలి, శాండ్స్ తెచ్చుకొని. ఇద్దరు శాండ్ ఇంకో 65 తెస్తాను మళ్ళీ. శాండ్ చాలా స్టాక్స్ అవుతుంది మనకి. ఓకే, వస్తుంది. సో అనదర్ స్టాక్ పడుతుంది. సో ఇక్కడ ఈ మధ్యలో ఒక టార్చ్, ఇలా ఉంది మనకి టార్చెస్. 4 టార్చెస్. అసలు గ్లాస్ లేదంటే చాలా టార్చ్. కోల్ ఉందా? ఓ తారాస్థాయిలో మిగిలింది. స్టిక్స్ కావాలి, స్టిక్స్. 11 స్టిక్స్ చాలా ఉన్నాయి. చేతిలో కనిపిస్తే చాలు నాకు. ఓకే, ఓకే. సో ఇక్కడ టార్చెస్ ఎందుకంటే ఈ కార్నర్కి ఒకటి, ఈ కార్నర్కి ఒకటి. ఓకే, ఎందుకంటే నైట్ అయినప్పుడు చీకటి కనిపించింది. దెన్ అప్పుడప్పుడు ఇక్కడ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా పెడదాం. ఓకే, 3 ఇలా. సో ఇలా ఉంటుంది మన బేస్కి, ఇలా టార్చెస్ ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా తక్కువలేదు. ఓకే, ఇలా ఉంటుంది మన బేస్. సెకండరీ అలా ఉంది. ఇంకొన్ని టార్చెస్ కాదు, ఫస్ట్ బేస్ అలా ఉంటుంది. 12 తీసుకున్నాం కదా అప్పుడు, ఇప్పుడు 12 తీసుకున్నాం. 4 మిగిలినాయి. ఓకే, ఓకే. ఇది ఇప్పుడు దానికి టార్చెస్ ఎలా ఉన్నాయి? సో అలానే ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ వాటర్ ఉంది గైస్, తప్పదు. సో ఇక్కడ అంతా తీసుకుంది. 1 2 3 4 5. సో ఒక 5 పడింది అప్పుడు. సో మిర్రర్స్ గోవింద అయిపోయినాయి మన చేతుల్లో. సో అంతవరకు మిర్రర్స్ కలెక్ట్ అయ్యేంత వరకు నేను ఈ వేని బ్లాక్ చేస్తా. ఓకేనా గైస్, బ్లాక్ వచ్చి చేస్తాను ఇప్పుడు మన బేస్కి. ఓకే, బ్లాక్ చేసాను. సో షవల్ పట్టుకున్నాము, పరుగులు కూడా బెట్ కూడా పట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు అంతగా స్లైట్ శాండ్, ఈ శాండ్ కూడా కలెక్ట్ చేశాను. ఫుల్ అని కాదు, కొంచెం కలెక్ట్ చేస్తాను శాండ్ ఇక్కడ కూడా. అందుకే నేను ఎప్పుడు ఇక్కడ కలెక్ట్ చేయను శాండ్ని.
వచ్చేసాం దగ్గరలో. మనం చాలా శాండ్ కావాలి. చేత్తో కలెక్ట్ చేయాలి శాండ్. కావాలంటే చెత్త అని కలెక్ట్ చేస్తాను. అదే ల్యాండ్ మీద చూడండి. అయిపోయినంత ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక్కడ కూల్ ఉంది. మనం చక్కగా వెళ్తాం. అయిపోయింది. మా ఇప్పుడు మార్నింగ్ అయింది మళ్ళీ. సో ఈ ఇది ఉంది కదా, దీంతో 3 కలెక్ట్ చేయండి. 3 కాదు 4. కొంచెం కూల్ ఉంది. 2 సో శాండ్ చెప్పాను చాలా శాండ్ కలెక్ట్ ఉంది. క్రీపర్ వాటర్లో తెలుస్తుంది. అయ్యా మీకు నీళ్ళలో తేలడం కూడా వచ్చా? ఓకే ఏం అవ్వలేదుగా. సో నీళ్ళలో తేలుతాయండి శాండ్ కూడా. మాప్స్ కూడా నీళ్ళలో తేలుతాయి. సో నా దగ్గర 58 ఉంది శాండ్. ఇంకా నేను శాండ్ ఉన్నా. చాలా కరెక్ట్గా పడుతుంది. సో 64 శాండ్ కలెక్ట్ అయింది మన దగ్గర. సో మనం ఇలా వెళ్ళి ఆ జంగిల్ నుండి పట్టాలి. సో మన బేస్ వచ్చి కనిపించేస్తుంది ఈజీగా. సో మన బేస్ లుక్ బాగుంది. సెకండ్ దానికి ఏమో, థర్డ్ దానికి కొంచెం వేరేలా ఉంటుంది. సో మనకు కావాలంత ఉన్నారు. ఏంటయ్యా ట్రాప్ డోర్ కొట్టినాయి. సరే ఇక్కడికి వచ్చిన
డే హెయిర్ కూడా పెట్టుకోవచ్చా? ఒకసారి అక్కడ బ్లాక్ డే హెయిర్లో పెట్టుకోవచ్చా లేదు చూద్దాం. అప్పుడు పెట్టుకుని కామెడీ కానీ వద్దులే. సో మన బేస్ కోసం చాలా కష్టపడ్డాం. ఎంతకి ట్రైల్ ఎంత అయింది? 33. కావాలి. ఎస్పీ వచ్చి రావట్లేదు. రెఫరెన్స్ అయిపోయింది. టైం అయిపోయింది. సో మనకి టైం అయిపోయింది గైస్. సెకండరీ బేస్ బిల్డ్ చేసేటప్పుడే ట్రైల్ అయిపోయింది. సో మనకి ఏం చేద్దాం? ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ సీ యూ.